ఆచి చికెన్ మసాలా భారతదేశంలో అమలు చేయాలని భావిస్తున్న హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరికి ఒకే రీతిలో టీకా అందించడం కంటే ముందుగా తగిన స్క్రీనింగ్ నిర్వహించాలనే లక్ష్యంతో హెచ్పివి వ్యాక్సినేషన్ నాట్ ఫర్ ఆల్ అనే నినాదాన్ని ఫౌండేషన్ తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మార్చి 7, 2026న ప్రధాని కార్యాలయానికి ఓ లేఖ రాశారన్నారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కొన్ని వైద్యపరమైన చిక్కులు ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం ప్రమాదకరమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో బెయిర్ ఈస్ట్ ను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల ఈస్ట్ పట్ల సున్నితత్వం ఉన్న వ్యక్తులకు ఈ టీకా వేసినప్పుడు తీవ్రమైన ప్రతిచర్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ నాగేశ్వర్ హెచ్చరించారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కంట్రీ వైడ్ నడుస్తున్నది. ప్రధానమంత్రి గారు మంచి ఆలోచనతో ఇది రిలీజ్ చేసిన దీని వెనకాల కొన్ని విషయాలు, ఇమ్యునాలజికల్ విషయాలు, సైంటిఫిక్ విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు ప్రజలకి తెలియాలనే ఆలోచనతోని ప్రపంచ ఎలర్జీ ఫౌండేషన్ తరఫున ఈరోజు మేము కూలంకషంగా చెప్పడం జరిగింది. మీకు గనక బేకర్స్ ఈస్ట్ సాకరోమైసిస్ అనేదైతే ప్రోటీన్ ఎలర్జీ ఉన్నట్టయితే ప్లీజ్ డు నాట్ టేక్ దిస్ వ్యాక్సిన్. కన్సల్ట్ యువర్ డాక్టర్. మీ ఇమ్యునాలజిస్ట్ ని ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయండి. మీకు ఎలర్జీ పరమైన సమస్యలు ఉన్నట్టయితే, ఆటో ఇమ్యూనిటీ పరమైన సమస్యలు ఉన్నట్టయితే తొందరపడి ఈ వ్యాక్సిన్ ని తీసుకోవద్దు. మీ మెడికల్ కన్సల్టెంట్ ఎవరైతే, డాక్టర్ ఎవరైతే ఉంటారో వారి అభిప్రాయాన్ని తీసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే భారతదేశంలో సుమారు 20 కోట్ల మందికి ఇదే బేకర్స్ ఈస్ట్ ఎలర్జీ ఉంది అని 2 అధ్యయనాల్లో బయటపడ్డది. ఒకటి హైదరాబాద్ అశ్విని ఎలర్జీ సెంటర్ కార్యాలయంలో ఆఫీస్లో మనం చేసిన అధ్యయనంలో బయటపడ్డది. 2 ముంబైలో చేసిన స్టడీ బయటపడ్డది. ఈ 2 స్టడీని పరిగణనలో తీసుకొని ఫంగల్ ఎలర్జీస్ బేకర్స్ ఈస్ట్ ఎలర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికైతే బేకర్స్ ఈస్ట్ పాజిటివ్ ఉంటుందో వాళ్ళు ఈ వ్యాక్సిన్ ని తొందరపడి తీసుకోవద్దు. రెండోది, ఎవరికైతే ఎలర్జీ ఆటో ఇమ్యూనిటీ ఉంటుందో సిరమ్ ఐజీ టెస్ట్ అని ఉంటుంది, అది చేయించుకోండి. స్పెసిఫిక్ సిరమ్ ఐజీ ఫేడియో టాప్ మెథడ్ అని ఉంటుంది, అది మీ డాక్టర్స్ అడిగితే చెప్తారు. లేదు అని అంటే సింపుల్ గా 15-20 మినిట్స్ లో తెలియాలంటే మాడిఫైడ్ ఎలర్జన్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని అంటారు. పెయిన్లెస్ టెస్ట్ 15-20 మినిట్స్ లో చేస్తారు, అది చేయించుకోవాలి అని నేను చెప్తున్నాను.